వాస్తవాన్ని. సార్ రైట్, ఇంకొక అంశం సార్, మనకి లోకేష్ వరుసగా నేషనల్ టూర్స్ అండ్ ఇంటర్వ్యూల్లో కూడా ఆయన ఫుల్ గా వ్యాఖ్యానించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇష్యూ, ఇందులో పవన్ పేరు ఎక్కడా కూడా ప్రస్తావించకపోవడం. నిన్న నారా లోకేష్ ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ముఖ్యమైన నాయకుడు, ఇంకా అందరూ మానసికంగా సిద్ధమైనారు. లోకేష్ ఇప్పుడు ఎప్పుడు అనేది తప్ప ఎవరు అనే ప్రశ్న లేదు. తెలుగుదేశంలో ఎప్పుడైనా వాళ్ళు ఎప్పుడు నిర్ణయించుకుంటారనే ప్రశ్న తప్ప ఇంకోటి లేదు. సో హెయిర్ అపరెంట్ లేదా ప్రిన్స్ వెయిటింగ్ ఈ టైప్లో ఉంది ఆయన పరిస్థితి. ఈ సమయంలో ఆయన జాతీయ మీడియాకు నిన్న ఉదాహరణకు రిపబ్లిక్ టీవీ, అర్నబ్ గోస్వామికి, తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళ వీటన్నిటికీ హాజరయ్యారు. ఈ హాజరవడానికి కూడా నేపథ్యం చూడాలి. కొద్ది రోజుల కిందట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరుసగా జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చి నేను జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నాను, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులను కలిసాను, ఢిల్లీ వేదికగా పవన్ హల్చల్ చేశారు కొద్ది రోజుల కిందట. ఆ చేసినప్పుడు ఆయన ఒక ప్రశ్న కూడా వేశారు, ఏమని, మీరు నారా లోకేష్ నాయకత్వంలోకి వస్తున్నారు కాబట్టి అక్కడ ఇబ్బందిగా ఉంటుందని మీరు తెలంగాణకు షిఫ్ట్ మారుతున్నారని కొన్ని వాదనలు ఉన్నాయి అని అడిగారు ఆయన. అదేం లేదండి, నేను మామూలుగానే వెళ్తున్నాను తెలంగాణ. ఇప్పుడు సహజంగా నారా లోకేష్ ఇప్పుడు వెళ్ళి కీలకమైన ఇంటర్వ్యూలు ఆ ముఖ్యమైన వాళ్ళకి అవి ఇస్తున్నప్పుడు ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. ఒకటి ఆయన పాత్ర, వాళ్ళ ప్రభుత్వం యొక్క వ్యూహం, మూడవది పవన్ కళ్యాణ్, నారా లోకేష్, ఎందుకంటే ఇద్దరు యువ నాయకులు కాబట్టి. ఈ క్రమంలో కనుక మనం చూస్తే ఒకటి ఆయన వారసత్వం, పెట్టుబడులు, ఐటీ ఇటువంటివన్నీ మామూలుగా చెప్పేవని చెప్పారు. జగన్ ఏమైనా అరెస్ట్ చేస్తారా అదే ఒక ఇది వచ్చినప్పుడు చట్టం తన పని తను చేసిపోతుంది, మేమే తలుచుకుంటే జగన్ బయట ఉండేవాడు కాదు. ఇది ఒక ముఖ్యమైన ఇందాక మనం మాట్లాడిన నేపథ్యంలో మేమే కుట్రలు పడే వాళ్ళం అయితే మేమే కనుక ఆ విధమైన కక్ష సాధింపు చేస్తే జగన్ బయట ఉండేవాళ్ళు కాదంటే ఇప్పుడు నార్మల్గా ఉంటే జగన్ బయట ఉంటాడు అని ఒక అర్థం కూడా దాంట్లో ఉంది. అంటే కక్ష సాధింపు చేస్తే లోపలికి వెళ్తారు అంటే నార్మల్గా బయటే ఉంటారని. సరే లిక్కర్ కుంభకోణం అది ఇప్పుడు ఈ రోజు కూడా ఈడీ విషయాలని కొన్ని బయటకు వచ్చాయి, ఏం జరుగుతుంది మనం చూడాల్సి ఉంటుంది. కానీ మొత్తం మీద రెడ్ బుక్ తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు, కక్ష సాధింపు చేయము, 3 మాటలు ఆయన చెప్పారు. అమరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధుల మీరు చేస్తున్నారని అడిగితే కొంత వాళ్ళు 10,000 కొంతవరకు వాళ్ళు ఇచ్చారు, కానీ మేము ఎక్కువ భాగం మేమే రైజ్ చేస్తున్నాము అనే ఒక అంశం కూడా పరోక్షంగానే ఎంతో కొంత ఆయన చెప్పాల్సి వచ్చింది. కీలకమైంది, లోకేష్కు చాలా బలమైంది. మోదీ ఎప్పుడు పలకరించడం, మోదీ ఇంటికి పిలిచడం, మోదీ వాళ్ళు ఇంటికి రావడం, ఇవన్నీ కూడా జరిగాయి కదా. మేము ఎన్డీఏకు శాశ్వతంగా బేషరతుగా మద్దతు ఇస్తాము అనే ఒక కీలకమైన రాజకీయ ప్రకటన కూడా ఆయన చేశారు. ఆయన ఢిల్లీ వేదికగా నేను పూర్తిగా బీజేపీతోనే, మోదీతోనే ఇంకా చెప్పాలంటే ఉండబోతున్నానని ఒక సందేశం కూడా ఇచ్చారు. సో ఈ క్రమంలో అస్సలు కనిపించింది పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ స్వయంగా అదే ఢిల్లీలో లోకేష్తో నాకేమి ఇబ్బంది లేదు, వారసత్వ పేచీలు లోకేష్తో నాకు లేవు అని ఆయన చెప్పారు పవన్. మరి ఈయన దగ్గర మరి అడిగిన వాళ్ళకి సహజంగా మీడియాలో వీళ్ళంతా అనుభవంగా అడుగుతారు. అడగలేదు అంటే కొన్నిసార్లు సమ్ థింగ్స్ ఆర్ ఫెల్ట్ బై దేర్ ఆప్షన్స్ అంటారు కదా, అవి లేకపోవడాన్ని బట్టి వాటిని మనం గుర్తించాల్సి వస్తుంది. లోకేష్ ఆన్ హిజ్ ఓన్ లెగ్స్ నేనే అని చెప్పే ఒక సంకేతం ఇవ్వదలుచుకున్నట్టుగా ఉన్నారు. అంతవరకు ఆయన గట్టిగానే ఇచ్చారు. అయితే ఒక్క మాట మటుకు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడం, మేము గట్టిగానే ఉంటాము, పోట్లాడి తెచ్చుకుంటామని ఒక మాట మటుకు అని సరిపెట్టారు. మొత్తం మీద మోదీ ప్రభుత్వానికి పూర్తి సానుకూలత ప్రకటించే ఒక కార్యక్రమంగానే చూడాల్సి ఉంటుంది. అడిగిన అర్నబ్ గోస్వామి సెలక్షన్ లో కూడా అది కనిపిస్తుంది, ఎందుకంటే వాట్ ఈస్ గోస్వామి అనేది అందరికీ తెలుసు కదా. అవును సార్. మరొక అంశం టార్గెట్ ప్రకాష్ రాజ్. సో ఇక్కడ ఏంటంటే ఓట్ల పేరిట వేట. సో ఈ నేపథ్యంలో మోనార్క్ అని చెప్పుకునేటువంటి ప్రకాష్ రాజ్ కూడా ఆయన రివర్స్ అవ్వడం జరిగింది సార్. అంటే ప్రకాష్ రాజు డెఫినెట్ గా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, మోదీకి ప్రభుత్వం, మత రాజకీయాలు వాటి మీద ఆయన ఎప్పుడు విమర్శ చేస్తుంటారు. ఎప్పుడెప్పుడు ప్రకాష్ రాజు మాట్లాడిన మాటలు, ట్వీట్లు, కామెంట్స్ వీటన్నిటి మీద ఒక భారీ దాడి జరుగుతుంటుంది. ఈ మధ్య కూడా అక్కడ ధర్మస్థలం అనేది అంటే ఆయన వచ్చి చాలా చక్కగా నేను మాట్లాడింది, ఎవరో ఫోన్ చేస్తే మాట్లాడాను, ఆ మాట్లాడిన రికార్డు మొత్తం నేను సిట్టుకి పంపించానని చెప్పారు. అంతేగా అది క్లోజ్ అయిపోయింది.
అదైన తర్వాత ఇప్పుడు ఇది ఇంకోటి ఏదో తీసుకొచ్చారు మొన్న ఏదో మొన్న ఈ మధ్య నాగబాబు విషయంలో కూడా బాబు విషయంలో తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటి తాజా ప్రకాష్ రాజుకు 4 రాష్ట్రాల్లో ఓట్లున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 రాష్ట్రాల్లో ఓట్లున్నాయి. కాబట్టి ఈయన మీద వెంటనే చర్య తీసుకోవాలని బీజేపీ నాయకులు ఒక ఆయన కేసు వేశారట. అసలు ఆయన ఎందుకు కేసు వేయాలో నాకు తెలియదు. దేశంలో 12 రాష్ట్రాల్లో సర్రామలు జరుపుతున్నారు. ఎక్కడైనా కానీ ఓట్లలో తప్పు ఉంటే తప్పకుండా ఇది పెట్టిందే అందుకు కదా, లక్షల ఓట్లు తీసేస్తున్నారు. రిపిటేషన్స్, డూప్లికేషన్స్, ఒక చోట ఉండి ఒక చోట ఏది లోకల్ సర్టిఫికేట్ లేకపోవడం ఇట్లాంటివన్నీ. కాబట్టి సార్ అందుకే కదా సార్ ఇప్పుడు సరు పెట్టిందే సరు పేరుతో మా ఓట్లన్నీ తీసేస్తున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అది నిజం కూడా. తమిళనాడులో కానీ, బెంగాల్లో కానీ, ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో కానీ అన్ని పార్టీలు ఇక్కడ ఉలిక్కి పడుతున్నాయి. ఇటువంటి అప్పుడు మరి ప్రకాష్ రాజుకు 4 చోట్ల ఓట్లు ఉంటే తమిళనాడులో ఉదాహరణకు సరి చేశారు. ప్రకాష్ రాజుని వదిలేస్తుంటారు, సరిగ్గా అమలు చేయలేదు అనుకోవాలా. దీని ఆధారంగా కేసు అంటే ఏదో ఒక విధంగా ప్రకాష్ రాజు ఆయన చర్యలు లేదా ఆయన విమర్శకులను వేటాడడం అనే ప్రక్రియలో ప్రకాష్ రాజును టార్గెట్